నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా మండపేటలో వెంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి విశేష పూజలు, పులిహారతి, సుప్రభాత సేవలు నిర్వహించారు. ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారని, చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు. హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథి ఎంతో విశిష్టత ఉందని, ఏకాదశి ఉపవాసం, జాగరణ, విష్ణు సహస్రనామ పారాయణ, భాగవత పఠనం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. రౌతు తౌరియ బంగారయ్యల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. ఆనంద నిలయంలో ఆమంచి సుబ్రహ్మణ్యం అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. అనంతరం మహిళా భజన మండలి సభ్యులు విష్ణు సహస్రనామ పఠించారు. ఆలయ చైర్మన్ వాకచర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా, ఇమో కె శ్రీనివాసరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోన ఉషాకుమారి, కోన సత్యనారాయణ, దూర భాగ్యలక్ష్మి, బి రాజేశ్వరి, కె విద్యాసాగర్ పాల్గొన్నారు. పట్టణ పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఓం నమో వెంకటేశ్వర. మండపేట పట్టణంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు విశేషంగా ఏర్పాట్లు చేయడమైంది. అలాగే మా దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మన్ గారు శ్రీ గుప్తా గారి ద్వారా ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. భక్తులు కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయని చెప్పి స్పందిస్తున్నారు. కాబట్టి మా స్థానిక శాసనసభ్యులైన శ్రీ వేగుల యోగేశ్వర గారు సహకారంతో ఈ దేవస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మా ధర్మకర్తల చైర్మన్ గారు మరియు మెంబర్లు అందరూ కూడా ఏకమై దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజు ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజున అశేషమైన భక్తులు విచ్చేసి ఉన్నారు. ఈ మాండవయపుర నివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనం ఈ రోజున వేల మంది దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకి ఎటువంటి లోటుపాట్లు రాకుండా మా ధర్మకర్తల మండలి అలాగే ఈఓ గారి వారి సిబ్బంది పర్యవేక్షణతో చాలా విశేషంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. దాతల యొక్క సహకారం కూడా చాలా మెండుగా ఉన్నది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగిల్ జోగేశ్వర గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. నమో వెంకటేశాయ. మాండేవపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా ఇచ్చేస్తున్నారు. ఈ రోజు శయన ఏకాదశి అంటారు దీన్ని. ఈ రోజు నుంచే చతుర్మాస సందర్భంగా ఈ 4 నెలల్లో స్వామి యోగ నిద్రలో ఉంటారంటే మనందరూ కూడా విశేషంగా భక్తులు వచ్చి తండోపతండాలుగా మన ఆలయాన్ని భక్తులు సందర్శించుకుంటున్నారు. ఆలయ గారు, ఆలయ ధర్మకర్త మండలి అన్ని కూడా పర్యవేక్షణ బాగా చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా చతుర్మాస విష్ణుమూర్తి పవన్ శ్రేణిలోకి వెళ్తారు. ఈ సందర్భంగా దీన్ని తొలి ఏకాదశిని మనం పెంచుకుంటాం. ఈ సందర్భంగా మన వెంకటేశ్వర గుడికి భక్తులు అశేషంగా వచ్చారు. చైర్మన్ వాకచర్ల గుప్తా గారు ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులందరూ శ్రద్ధా భక్తులతో దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని. వీరందరికీ స్వామివారి కటాక్షం కలగాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.